हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्याम् मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तथा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुव्ये च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि
తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీవిద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. ఓం నమస్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. ఆత్మబోధ 5వ శ్లోకము. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం. అంటే ఇప్పుడు వరకు మనము ఎట్లా చిల్లగింజలు, ఏమిటా చిల్లగింజలు? ఈ కర్మ మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గము, ఇవన్నీ చిల్లగింజలు. ఆ గురూపదేశములు, ఆ లక్షణాలు ఇవన్నీ చిల్లగింజలు. వాటితో నిర్మలమైపోయాక, అంటే జీవుడిగా ఉన్నప్పుడేమో చింత ఉంది. చింత, ఆ చింతన అయిపోయింది. చింతన అయిపోయేసరికి ఏమైపోయింది? నిర్మలం అయిపోయింది. అజ్ఞాన కలుషం జీవం, చింత. జ్ఞానాభ్యాసాద్వినిర్మలం, చింతన వచ్చింది, నిర్మలం అయిపోయింది. ఆ తర్వాత కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్. ఇక్కడ చైతన్యము ఉండుట ఏంటో ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం బాగా విస్తృతంగా బాగా చర్చించుకున్నాం. కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్. ఆ చిల్లగింజ తన పని తను చేసేసి కిందకి వెళ్ళిపోతుంది. చాలా ముఖ్యం అండి ఇది. ఎందుకు ముఖ్యం అంటే, భోంచేసామండి విస్తరాకు వేసుకుని. ఆ విస్తరాకు జ్ఞానం. భోంచేసాం, విస్తరాకు పారేయాలా వద్దా? పని అయిపోయిందిగా. కొరివి గట్టెతో అన్ని గట్లు కాల్చేసామండి. ఇంకా కాల్చడానికి ఏమీ లేదు. కొరివి గట్టి కూడా అందులో వేసేస్తాం. పెద్ద ముళ్ళతో చిన్న ముళ్ళని తీసేసాం. ఇంకా పెద్ద ముళ్ళు కూడా ఇంకా పనే ఉంది. అట్లా అది కూడా స్వయం నశ్యేత్. కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్. స్వయం నశ్యేత్. కొరివిగట్టు వెళ్ళిపోయింది, పెద్ద ముళ్ళు వెళ్ళిపోయింది, విస్తరాకు వెళ్ళిపోయింది. ఎట్లా? ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు జలం కథకరేణువత్, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం చివరికి వచ్చాము. ఇక్కడ అందరూ జాగ్రత్తగా అలర్ట్గా ఉండి పట్టుకోవాలండి. ఒకటి, ఇప్పటి వరకు మనం దీన్ని ప్రస్తావించుకోలేదు. ఏమిటంటే జాగ్రత్తగా చూడండి. చింతనము. నిచ్చెన వేసుకున్నామండి పైకి ఎక్కడానికి. నేల మీద నుంచి మేడ మీదకి ఎక్కడానికి నిచ్చెన వేసుకున్నాం. వేసాం, మెట్లు ఎక్కాం. 1 2 3 4 5 6 ఎక్కాం. ఏం చేయాలి? డాబా మీదకి ఎక్కేయాలి కదా. ఎంతకాలం చేస్తామో ఈ చింతన?
విచారణ ఎంతకాలం చేస్తాం? జీవితాంతం విచారణ చేస్తానే ఉంటాం. ఇక మనము ఉండమా? మనం ఉండటం కోసము విచారణ, విచారణ కోసం విచారణ కాదు. అందుకని ఈ చింతన చిత్ అయిపోవాలి. సత్ చిత్ చైతన్యం. చైతన్యం దగ్గరికి వెళ్ళాక ఇంకా ఇంకా ఈ విచారణతో ఏం సంబంధం లేదు. అందుకని జ్ఞాన మార్గములో చైతన్యం మీద నడుస్తుంది మొత్తం అంతా. చైతన్య వికాసం విచారణతో ప్రారంభం అవుతుంది. అయితే ఇది చాలా ముఖ్యం అండి. చూడటానికి చాలా తేలిగ్గా కనిపిస్తుంది, కానీ ఎట్లాగైతే మనము ఇప్పుడు చూడండి, మనము అన్ని మార్గాల్లో జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏమిటి? ఇక్కడ మొదట ఏమైంది? భోగి అంటే కర్మ మార్గం. ఇది ఏ మార్గం? కర్మ మార్గం. కర్మ మార్గంలో ఏంటి? రెండు ఉన్నాయి. త్రిపుటి ఉంది కదా, అనుభవించేవాడు, అనుభవించబడేది, అనుభవం. మూడు ఉన్నాయి. త్రిపుటి, భోగి, త్రిపుటి ఉంది. ఈ నడకంతా భోగి యోగిగా మారుతున్నాడండి. భోగి యోగిగా మారడం అంటే ఈ మనసు ఉందే, ఈ మనసుని నిగ్రహిస్తున్నాడు యోగి. అంతర్ముఖమై మనసును నిగ్రహిస్తున్నాడు. కళ్ళు మూసుకుని చక్కగా కూర్చుని తన యందున్న జ్యోతిని దర్శిస్తూ సమాధి నిష్ఠలో ఉంటున్నాడండి యోగి. ఎట్లా అయ్యాడు? అంతర్ముఖం అయ్యాడు. మనో నిగ్రహం. జ్ఞాని ఏం చేస్తున్నాడంటే, జ్ఞాని నిర్ణయిస్తాడండి. నిర్ణయమే ఉంటుంది ఇక్కడ. జ్ఞానికి మనోనాశం, మనసు ఉండదు. మనో నిగ్రహానికి మనోనాశం, దీనికి తేడా చెప్పండి. చాలా ముఖ్యం. నిగ్రహం అంటే తాత్కాలికం అండి. విగ్రహం అంటే అది పని చేయకుండా నాశనం అయిపోవడం అంటే అసలు మనసు పని చేయకుండా. అందరు చక్కగా చెప్పారు. అంటే ఉందది, దాన్ని నిగ్రహిస్తున్నాం, గ్రహించటం లేదు దాన్ని, కానీ అది ఉంది. మనోనాశం అంటే అది అసలు లేదు. జ్ఞాని, అందుకని జ్ఞానికి అంతర్ముఖం బహిర్ముఖం ఉండవు. ఒక నిర్ణయం చేశాడంటే ఆ నిర్ణయం మీద 3 కాలంలోనూ 3 అవస్థల్లోనూ ఉంటాడండి, అంతే. జ్ఞాని మనోనాశం, అసలు మనసు లేదు జ్ఞానికి. ఆ చిత్ అని నిర్ణయం చేసి మొదటి చింతనతో ప్రారంభం చేస్తాడు. చింతన చేస్తాడు బుద్ధిని ఉపయోగించి. చేసి అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని నిర్ణయం చేస్తాడు. నిర్ణయం చేసి ఇకప్పుడు ఎవరన్నా వచ్చేసి మీకోసం ఏనుగు అరేంజ్ చేశామండి, అది ఎక్కండి ఊరేగిస్తామంటే, అయ్యా ఊరేపి పల్లకి చూశాను, ఆ ఏనుగు చూశాను, నాకేమీ సంబంధం లేదు వెళ్ళండి అంటాడు నిర్ణయంతో. ఈ జ్ఞాని గొప్పతనం ఏమిటంటే బహిర్ముఖం అంతర్ముఖం జ్ఞానికి లేవు. మనం చూసి అనుకుంటాము ఈయనేంటండి
అసలు అంతర్ముఖమే అవడు. మనం పుస్తకాల్లో చూస్తేనేమో ఆ ఋషులు అంతా కళ్ళు మూసుకుని చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఈయనేమో పొద్దున్నే కాఫీ అంటారు, మధ్యాహ్నం ఏమో లంచ్ అంటారు, మళ్ళీ మాతోనే తిరుగుతున్నారు, మాతోనే చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, చూడటానికి మామూలుగా ఉన్నారు, అన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఈయన ఎట్లా యోగండి? ఆయన యోగి కాదు, జ్ఞాని. ఆయన నిర్ణయం మీద ఉన్నారు. ఆయనకి మనస్సు లేదు, ఆయనకి అంతరము బాహ్యము లేదు, ఆయనకి అంతర్ముఖము బహిర్ముఖము లేదు. ఆయనకి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు ఒక్కటిగానే ఉంది. అంతయు బ్రహ్మమే. చూడండి, ఇక్కడ ఈ భోగి దగ్గరికి వచ్చేసరికి నేను జీవుణ్ణి, ఇది జగత్తు, ఈ జగత్తు నాకు భోగ్యము, ఆ భోగ్యము కొరకు నేను ఈశ్వరుని ప్రార్థింతును. ఈ మధ్యలో భక్తి మార్గం ఒకటి ఉన్నదండి. ఈ భక్తి మార్గం ఏం చేస్తుందంటే, అది కూడా మనసుని ఈశ్వరుడి వైపు తిప్పుతుంది, ఏమారుస్తుంది అన్నమాట. మనసుంది, భక్తి మార్గంలో మనసుంది, ఏమారుస్తుంది. ఇటు కాదు అటు చూడు, సరే నీకు ఇష్టమే కదా, సరే కృష్ణుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకో, కృష్ణుడు నీకు ఈరోజు అంటే కృష్ణ భావనలో అంటే భావనామయం మాట, అంత భావనతోనే నడుస్తుంది మొత్తం. ఈ భక్తి పరాకాష్ఠకి వెళ్ళిపోయాక, పరాభక్తి అయిపోయాక ఈ భక్తి జ్ఞానంలో కలిసిపోతుంది. మరి అన్నమయ్య భక్తుడా, జ్ఞాన? పరాభక్తి, జ్ఞాని. జ్ఞాని అన్నమయ్య. అన్నమయ్య, త్యాగయ్య వీళ్ళంతా జ్ఞానాన్ని పట్టుకొని భక్తి ద్వారా ముక్తించింది. ఆహా, అట్లా కాదు. భక్తి ద్వారా భక్తి భావనతో వినండి, భక్తి భావనతో పరమాత్మని దర్శించారు పరాకాష్ఠ స్థితిలో. పరమాత్మని దర్శించేసినప్పుడు పరమాత్మ అంటే జ్ఞానమే కదా, అప్పుడు జ్ఞానం అయిపోయారు. జ్ఞానం అయిపోయాక అప్పుడు పాటలు పాడారు. అన్నమయ్య, త్యాగయ్య వీళ్ళు మనలాగా పాట పాడి భగవంతుడిని చేరే ప్రయత్నం చేయటం కాదు. భగవద్ దర్శనం కలిగి ఆ తాదాత్మ్యత స్థితిలో నోట్లో నుంచి గానం వచ్చేసింది. దర్శించాక గానం చేశారు. మనమేం చేస్తున్నాం? గానం చేసి ఆ భావన స్థితికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మనం. అంటే భక్తికి పరాకాష్ఠ ఆ జ్ఞానంలో కలిసిపోతుంది. కానీ భక్తి మార్గము మనసుని అటు తిప్పుతుంది, కానీ మనసు ఉన్నది. పరాకాష్ఠకి వెళ్ళే వరకు మనసు ఉన్నది. యోగ మార్గంలో కూడా మనసును నిగ్రహిస్తున్నాడు, ఎప్పుడు అంతర్ముఖం అవుతున్నాడు. మళ్ళీ బహిర్ముఖం అయితే మళ్ళీ ఆ చిత్తవృత్తులు అవి మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది. తొక్కి పట్టాడండి పాముని, ఎంతకాలం తొక్కి పడితే అంతకాలం ఉంటుంది, మళ్ళీ లెగుస్తుంది కదా. ఇక్కడ భక్తుడికి ఈశ్వరుడు ఉన్నాడు, నేను ఉన్నాను, ఈ జగత్తు ఆ ఈశ్వరుడి ఇది వరప్రసాదము కనుక ఆ ఈశ్వరుడికి నివేదించి నేను స్వీకరిస్తాను. అంటే కర్మ మార్గంలోనేమో సత్వగుణం వైపు వెళ్తున్నాం. అక్కడ లక్ష్యము సత్వగుణం వైపు, కర్మపూర్వక బ్రహ్మోపాసన. అంటే అక్కడ సత్వగుణంలోకి చేర్చడానికి కర్మ మార్గం ఉపయోగపడుతుంది, నిష్కామ కర్మగా చేసి.
మరి భక్తి మార్గం ఏమిటంటే సత్వగుణం నుంచి సమత్వ గుణంకి వెళ్ళటానికి ఈశ్వరుడి వైపు తిప్పుతారు, అట్లా అటువైపు తిప్పుతారు. పరాకాష్ఠ స్థితిలో ఆ సమత్వానికి చేరిపోతారు. పరాకాష్ఠలో అది కల్పాంతం అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. మనసు దగ్గరికి వచ్చేసరికి ఆ త్రిగుణములు ఉంటాయి, కానీ అవన్నీ నిగ్రహిస్తారన్నమాట. మనో నిగ్రహం, అంతర్ముఖంలోకి వెళ్ళిపోయి ఇవన్నీ దుఃఖభూయిష్టములు అని చెప్పేసి వాటిని నిరసిస్తారు. జ్ఞాన మార్గం దగ్గరికి వచ్చేసరికి చింతన చేసి నిర్ణయం చేసి ఈ మనసు వచ్చిపోయేది, రావటము, ఉండుట, పోవటం, ఇదే కదా మనం చూసాం. ఇన్ని రోజులు మనం ఏం చూసామండి? శరీరము వచ్చుట, ఉండుట, పోవుట. ప్రాణం కూడా అంతే కదా, ప్రాణచలనం, రాకడా పోకడా, ఆనాపాన. మనసు ఆలోచనలు వచ్చిపోతున్నాయి. ఈ బుద్ధి కూడా నిద్రావస్థ యందు ఆ బుద్ధి కూడా పనిచేయటం లేదు. ఆ చిత్తవృత్తులు కూడా ఒక్కొక్కసారి గుణబలాన్ని పుంజుకుని విజృంభిస్తున్నాయి, ఆ తర్వాత మళ్ళీ నిద్రాణంగా ఉంటున్నాయి. అభిమానం కూడా ఒక్కొక్కసారి బాగా బలపడుతుంది, ఒక్కొక్కసారి బలపడటం లేదు, కానీ అభిమానం అలాగే ఉంటుంది. రాకడా ఎన్నిటికీ రాకడా పోకడా ఉంది. ఇదంతా వ్యష్టిలో. సమిష్టికి వెళ్దాం. సృష్టి వచ్చింది, స్థితి ఉంది, లయం వెళ్ళిపోయింది. మొత్తం మీద ఏం జరుగుతుందండి? వస్తుంది, ఉంటుంది, వెళ్తుంది. ఈ రాకముందు బ్రహ్మం ఉన్నది, వచ్చాక ఉన్నప్పుడు బ్రహ్మం ఉన్నది. అది పోతుంది, కానీ నేను పోవటం లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మం నేనే అని గురువు గారు చెప్పారు. పోయాక కూడా బ్రహ్మం ఉన్నది, నేను ఉన్నాను అని నిర్ణయం చేస్తాడు జినాని. నిర్ణయం ఒకసారి చేసేసాడండి. ఆ నిర్ణయం మీద స్వానుభవ నిర్ణయం అంటే మామూలు నిర్ణయం కాదు. మళ్ళీ ఇట్లా మనలాగా మనను తరగతిలో నిర్ణయం చేసుకోవడం కాదు, స్వానుభవంగా నిర్ణయం చేసేసాడు. అంటే ఒకసారి స్వానుభవ నిర్ణయం అంటే మళ్ళీ ఇక చ్యుతి చెందటం ఉండదు, మళ్ళీ పడటం అంటూ ఉండదు. ఇక అచ్యుతుడే, ఇక అక్కడే ఉంటాడు. ఇక అంతే. శరీరం పడిపోయినా, సృష్టి లయమైపోయినా. చూడండి, ఇటు అటు రెండిటికి. శరీరం పడిపోవచ్చు కాక, సృష్టి లయమవచ్చు కాక. పిచ్చివాని ఒంటి పైన తుండు పడిపోయిందంట. పిచ్చివాడికి తెలీదు. వాడు బ్రహ్మముగా ఉన్నాడు. పక్కన వాళ్ళు చెప్పుకుంటున్నారు, పలానా మహానుభావుడు శరీర త్యాగం చేశారండి. ఆయనకి శరీరమే లేదు. లేని శరీరాన్ని త్యాగం ఎలా చేస్తారు? ఆయనకి బ్రహ్మము ఉన్నది. శరీరం ఉన్నప్పుడు ఉన్నది బ్రహ్మము. ఆ శరీరం త్యాగం చేశారని అందరూ చెప్పుకుంటున్నారు కదా, అప్పుడు బ్రహ్మంగానే ఉన్నారు ఆయన. మరి ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారా? ఉన్నారు. నిర్భయానందులు ఉన్నారు, సత్యసాయి ఉన్నారు, ఆ రమణులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎట్లా ఉన్నారు? బ్రహ్మముగా ఉన్నారు. ఆ బ్రహ్మమే అపార కరుణ కృపా కటాక్షముల చేత నేను వీని వలె వస్తే గాని వీరికి అర్థం కాదని అవతరించి
మనలాంటి రూపంలోనే వచ్చి, ఇదిగో చూడు నేను నీలాగే ఉన్నా కదా, కానీ నేను దేవుడిలాగా ఉన్నా కదా, నువ్వు కూడా దేవుడివేరా, నేను దేవుడినే, నీకు తెలుసా నాకు తెలుసా ఆ విషయం, నీకు తెలీదు, నాలాగా ఉండు అని బోధించుటకు అవతరించారు. అందుచేత మన ఇక్కడండి చిన్నది చెప్పండి. ఇక- అంతే కదండి, మనం పారంపర్య చెప్పుకుంటున్నాము అంటే వాళ్ళంతటా నిండి ఉన్నారనే కదా, వాళ్ళతో ఐక్యమయ్యి చెప్పుకుంటున్నాం పారంపర్య అంతా. చెప్పుకునేటప్పుడు ఇప్పుడు మనము ప్రార్థన చూడండి, మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా, చెప్తున్నాం కదా. ఇక్కడ ఓం నిర్భయానందాయ విద్మహే అంటున్నాం కదా, సాయీశ్వరాయ అంటున్నాం కదా, ఆ, సదాశివుడు అంటున్నాం, విష్ణు అదే. అంటున్నాం, సూర్యుడు అంటున్నాము, యజ్ఞావల్కి అంటున్నాం. ఏంటి ఇంతమంది ఉన్నారా? ఇంతమంది లేరు, ఆ చైతన్యంగా అదే ఉంది, ఒకటి అందరిలో ఉన్నది అది ఒక్కటే ఉంది. ఆ బ్రహ్మమును ఆ భావనతోని మనం చేస్తున్నాం, ఆ భావన. అంటే ఆ బ్రహ్మమే సదాశివముగా ఉన్నది, ఆ బ్రహ్మమే విష్ణువుగా ఉన్నది, ఆ బ్రహ్మమే సూర్యునిగా ఉన్నది. ఉమ్, ఈ గురుపరం మొత్తము ఆ బ్రహ్మమే. బ్రహ్మమే, ఇదంతా కూడా బ్రహ్మమే. అదే అంతటా ఆ బ్రహ్మాన్ని ప్రతిదీ దాంట్లోనే అది చూడడమే. మంచి మాట చెప్పారండి. ఇది చెప్పడానికే నేను ఎలా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పండి ఈ మాట. అలా కాదండి, మనము దేవుడి గదిలోకి ఇందాక ఒకటి వెళ్తామండి, చెప్పారు, అంతటా అదే ఉన్నది, అంతటా అంతటా దానే అదే ఉంది చూడాలని చెప్పారు కదండి, కదా. అన్నీ చూడాలని చూస్తున్నాం కదండి. మరి సాక్షిగా చూడడం అంటే మరి మనం ఏంటి చూస్తున్నాము, సాక్షిగా ఉండి అలాగా ఉంటున్నాం దానిలాగా మీరు అందరూ చూస్తున్నాం. ఇంతకు ముందు చెప్పిన మాటే పట్టుకోండి. ఆ చైతన్యాన్నే కదండి చూస్తున్నాము. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, ఆ మనిషిలో చైతన్యం, ప్రకాశం, జ్ఞానం, ఆనందం, అంటే భేదభావన మరి ఉండట్లేదు. అన్నిటిలోని కూడా బ్రహ్మాన్ని చూడటం అండి. అది అన్నిటిలోని అందరిలోని కూడా బ్రహ్మాన్ని చూడటం, ప్రకాశం చూడడం. చూడండి, ఒక కుక్క వెళ్ళిపోతుంది, ఆ కుక్క అప్పుడు ఏంటి చూస్తాము, పాపం ఒక్కలాగా ఉంది, దానికి ఆకలేస్తుందేమో అని మనకు వెంటనే ఇది వచ్చేస్తుంది. ఒక ఆవు వెళ్ళిపోతుంది, ఆవుకి ప్రతి జీవిని ఇప్పుడు చీమలు ఉన్నాయి, ఇది వేసేస్తే చచ్చిపోతాయేమో, ఫోన్లే అవి వెళ్ళిపోతాయిలే, ప్రతి జీవిలో చూసుకుంటూ వస్తున్నాం కదా అలాగా. అది కదులుతుందంటే ఆ చైతన్యం అంతే కదులుతుంది. అంతే. మీరు బాగానే చెప్పారు. అంటే దీన్ని మనం ఒక వాక్యంలో మనందరికీ గుర్తుపెట్టుకోవడానికి చెప్పుకోవాలంటే, జగజ్జీవేశ్వరులు ఐక్యమైపోయారు జ్ఞానికి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేరు. జ్ఞానికి బ్రహ్మమై ఉన్నది. లేరు అంటే జీవుడిగా లేరు, బ్రహ్మముగా ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. జీవుడిగా లేరు, బ్రహ్మగా ఉన్నారు. జ్ఞాని జీవుడిని చూసినప్పుడు బ్రహ్మముగా చూస్తాడు. ఆ వస్తువు ఎదురుగా ఉన్నది. మనం వెళ్ళి గురువు గారి ముందు నుంచున్నామండి, మనం లేరు గురువు గారు, నువ్వు లేవు, నువ్వెక్కడ, నువ్వు జీవుడు, నువ్వు లేవనట్లేదుగా. ఏమంటున్నారు? బ్రహ్మముగా ఉన్నావు నువ్వు. అదే జగత్తును చూసినప్పుడు కూడా జగత్తు లేదు అంటే జగత్తు వస్తువుగా లేదని కాదు, జగత్తు బ్రహ్మముగానే ఉన్నదని. ఇప్పుడు శరీరం ఉందంటే అది గుర్తించడానికి ఇది ఉండాలి కదా, ఇది లేకపోతే అది గుర్తించడానికి అంటూ ఇది ఉండాలి కదండి. దేహం ఉంటే కదా గుర్తించగలం, దాన్ని గుర్తించేది కూడా అదే కదా. అంటే ఇందులోనే ఉన్నది కానీ దేహం కాదు, నాలో ఉన్న జ్ఞాన, ప్రకాశ, ఆనంద చైతన్యాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఉన్నది బ్రహ్మము, ఉన్నది జ్ఞానము, ఉన్నది ప్రకాశము, ఉన్నది చైతన్యము అన్నప్పుడు ఇంకొక మాట మాట్లాడినా పక్కొచ్చేస్తాం.
అవునండి. భాషతో వచ్చిన ఇబ్బంది ఇది. ఎందుకంటే బ్రహ్మము భాషకు అతీతం. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. బ్రహ్మము భాషకు అతీతం. ఉమ్, ఉన్నది బ్రహ్మము అని మనము ప్రారంభంలో ఉపమానం చెప్పుకున్నాం కదా, నిచ్చెనేసుకున్నామండి మేడ మీదకి వెళ్ళటానికి. ఉమ్, ఎక్కేసాం మేడ మీదకి. ఇక నిత్యం లేదు, ఏమీ లేదు, ఇక మాట లేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు అది ఉంది, దాన్ని నేను బ్రహ్మంగా గుర్తిస్తున్నాను, ఇది ఉంది, అది ఇవన్నీ చెప్పేసాం అనుకోండి, భాషకు వచ్చేసాం, భావాలకు అంటే ఇంకా వచ్చేసాం. అక్కడ చెప్పేవాడు చెప్పేది ఇంకా ఉండదన్నమాట. అక్కడ చెప్పేవాడు ఉండడు, చెప్పేవాడేది ఉండదు. ఇంకా మాట మొత్తం లేదు, మాట లేదు, మాట లేదు. మాట అవును. లేదు, ఉమ్. మాట లేదు, అదే. ఇప్పుడు భావన లేదు. భావన అంతే మనసులోది కదండి. అంతే అంతే కదా. అదే. మనోనాశం అన్నప్పుడు మరి ఇంకా లేదు కదండి, కిందకి వచ్చామంటే మరి లేనట్టే. భావ ఎప్పుడైతే మేధన నిలబడ్డాడో ఆ బ్రహ్మమే మనము. ఆ, ఆహా. గారు చెప్పేది దేహం ఉంటేనే కదా మనం తెలుసుకునేది, దేహం ద్వారానే కదా మనం ఏదైనా గుర్తించేది, దేహం ద్వారానే తెలుసుకుంటాం కదా అని అంటున్నారండి. కాదు, మరి దేహం ఉన్నప్పుడు అనట్లేదు. ఇప్పుడు మంచి మాట చెప్పారు. ఉనికి జ్ఞానమునకు గుర్తించుటకు దేహం అవసరం లేదు. అవునండి, గుర్తించిన తర్వాత వదిలిస్తున్నాం కదా నిలబడిపోయాక. మరి జొందంటే కూడా మనకు తెలియబారదు. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నామండి, ఇది వేరైపోయి ఉంది కదండి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఏది మాట్లాడుతుంది? ఇది వేరు చేసుకునే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు వినేది నీ ఉనికి వింటుంది, చెప్పేది నా ఉనికి చెప్తుంది. ఆ ఉనికే కదండి, అందరిలో ఉన్నది కూడా అదే, ఒకే ఉనికి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాము, వింటున్నది ఒకే ఉనికి. నాలో ఉన్న ఉనికి అందరూ వింటున్నది ఆ ఒకే ఉనికి. ఇది ఒక మంచి ప్రస్తావన తెచ్చారు ఇందిరి గారు. ఏమిటంటే ఏకకాలంలో మనం ఉనికి అని చెప్పుకుంటున్నాం కదా, కానీ మనందరికీ దేహం ఉంది కదా. అంటే ఈ శరీరం పడిపోయేంత వరకు ఎంతో కొంత ఆ దేహం ఉంటుంది. జిల్లేళ్ళముడి అమ్మ ఏమని చెప్పారంటే, నీకు సందేహాలు వస్తూ ఉంటాయిలే, శరీరం ఉన్నంత వరకు సందేహాలు వదులుతాయి, ఎక్కడ ఎంతవరకు వెళ్ళినా సరే శరీరం ఉన్నంత వరకు సందేహములు తప్పవు అని చెప్పారు. అంటే మనము లక్షణ రీత్యా ఈ దేహమును ఉనికిగా చూడాలి. ఉనికి వలన ఈ దేహం నడుస్తుంది కాబట్టి. ఇప్పుడు లేదు అంటే మన డెఫినేషన్ ఏంటండి ఇందిరి గారు, చెప్పండి. లేదు అంటే ఏంటి? లేదు అంటే స్థిరంగా ఉండడం అని నా భావన అండి. ఎప్పుడు ఉండటం లేదు, అంతే కదా. అంటే ఇప్పుడు చూడండి, వెంటనే అలా ఉండలేకపోతుంటే వెంటనే ఇది వస్తుంది కదా. లేదు అంటే నిర్వచనం ఏంటి? అంతఃకరణానికి దిగకూడదు, అంత మీదనే నేను ఉండాలి అని. ఇప్పుడు ధ్యానం చేస్తామండి, దీపుగా ధ్యానంలోనికి వెళ్ళిన తర్వాత నిశ్చలత వచ్చేస్తుంది. ఇంకా అక్కడ నుండి లేకపోతే కానీ ఇంకా చాలా ఉన్నాయి, గురుగారు పంపించిన ఉన్నాయి అని శాస్త్రాలలో తిరుగుతుంటది. అవన్నీ ఆలోచనలు, ఆలోచన వస్తుంది. వచ్చినప్పుడు మరేట్ చేస్తా ఉంటే అక్కడ దిగిపోతాము. ఎక్కడ పెట్టాలి దాన్ని, దాని మూలం దగ్గర తీసుకొని వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఈ పని అంతా జరుగుతుంటది. మీరు చేస్తుందంతా కూడా అభ్యాసం. ఆలోచనలు ఉన్నాయి, ఉనికి వరకు వెళ్ళలేదు మనం. అర్థమైందా మీకు? ఆలోచన రాహిత్యం ఇంకా జరగలేదండి, ఆలోచనలు ఉన్నాయి. కానీ విచారణ చేసి లక్షణంగా ఉనికిని అర్థం చేసేసుకున్నాం పూర్తిగా.
అప్పుడు మనము సంధ్యా సాధన చేసినప్పుడు అమాతృకాయత ప్రణవానుసంధానం జరిగినప్పుడు కాసేపు మనము ఆ స్థితిలో ఉండే అవకాశం ఉన్నది. ఇట్లా క్రమంగా అభ్యాసం చేయగా 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 ఆలోచన రాహిత్యం జరుగుతుంది. అది మనసు శూన్యం అంటే భావ శూన్యమే కదా. అది జరుగుతుంది. అది జరిగే వరకు మనకి ఈ ఈ సందిగ్ధం అందరికీ ఉంటుంది, మీకే కాదు. ఎందుకని? మనం పూర్తిగా ఉనికి స్థితిలోకి ఇంకా వెళ్ళాల. మనము వెళ్తున్నామండి, ఉంటున్నాము, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ ఉంటున్నాం. ఈ ఈ ఈ ఈ దేహభావనేమో క్రమంగా క్షీణిస్తుంది, ఆ బ్రహ్మభావనేమో క్రమంగా బలపడుతుంది. ఇదొక మధ్యలో ఉన్న స్థితి. ప్రోగ్రెస్ అవుతున్నాం, ప్రోగ్రెస్ అవ్వకుండా ఏం ఉండట్లేదు. మనం ఇంప్రూవ్ అవుతున్నాం, మనం మెరుగవుతున్నాం. కానీ దీనికి కొంచెం టైం పడుతుంది. ఎవరికి ఎంతకాలం పడుతుంది అనేది అది భగవంతుడి ఇచ్చ. కానీ కొంత టైం పడుతుంది. ఈ క్రమంగా 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 ఈ ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. దేహభావన తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మభావన బలపడుతూ ఉంటుంది. ఉనికిగా ఉండుట స్థిరమవుతూ ఉంటుంది. ఒకనాటికి ఉనికే ఉంటుంది, ఆలోచన ఉండదు. ఇది కొంతకాలం జరిగే పరిణామం. ఆ రోజు ఏ రోజైతే కేవలం ఉనికి మాత్రమే ఉన్నది, ఆలోచన రాహిత్యం అయిపోయింది, మనోనాశం అయిపోయింది అనేది మనకి చెప్పలేం. అది ఆగంతుకం. సాధనేమో క్రమం. ఈరోజు, రేపు ఈ పుస్తకము, ఇవన్నీ క్రమంగా చేస్తాం మనం సాధన. జ్ఞానం అంటే మనోనాశం, ఆగంతుకం. ఆగంతుకం అంటే తెలుసు కదా, మీకు తెలుసునా? అప్పటికప్పుడే స్ఫురించడం. అదేనండి. అంటే ఆగంతుకుడు అంటే మన పుస్తకాల్లో, కథల్లో రాస్తారు. మీరు రాత్రిపూట చీకట్లో వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఎవడో ఒక దొంగ కత్తి పట్టుకుని ఎక్కడో నక్కి ఉన్నాడు. మీకు తెలియదు వాడు ఎక్కడున్నాడు. ఆ పుస్తకంలో ఏమని రాస్తారు? ఒక ఆగంతకుడు కత్తి పట్టుకుని ముందు ప్రత్యక్షమయ్యాడు అంటారు. ఆడెక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు, ఆగంతుకంగా వచ్చేసాడు ముందుకి. ఆడు క్రమంగా రాలేదు. ఆగంతకంగా అంటే అక్కడ అకస్మాత్తుగా వచ్చేసాడు. ఎక్కడి నుంచి ఊడిపడినట్టు వచ్చాడు. అయిపోయింది అది, అంతే. క్రమము అంటేనేమో సీక్వెన్స్గా మనం ఒక ప్రణాళిక వేసుకుని మనం విచారణ, సాధన, అధ్యయనం చేయాలి. ఇదే పద్ధతి. జ్ఞానం ఆగంతుకం కదా అని చెప్పేసి మన సాధన ఆగంతుకంగా ఉండకూడదండోయ్. మనం క్రమంగా చేయాల్సిందే. క్రమ విచారణ చేయాలి, క్రమ సాధన చేయాలి, క్రమ అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఫలించటం ఈశ్వరేచ్ఛ. సాధకుడికి అధికారం లేదు దాని మీద. అది జన్మాంతర విశేషము చేత ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అందుచేత దాని గురించి మనము ఒత్తిడి పడకూడదు. తెలియదు ఎవరి అనుకమాల ఎంత బలం ఉందనేది ఈశ్వరుడికి, గురువుకి తెలుసు, మనకు తెలియదు. మనందరము 25 మంది ఉన్నామండి. మన 25 మంది ఈ జన్మలోనే సాధన చేస్తున్నామా? కాదు. కొన్ని లక్షల జన్మల పాటు మనం సాధన చేసి 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 సద్గురువు చెంతకు చేరాం. మనం ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉందో మనకి. అసలు ఈ ఒక్కొక్కరి వెనకమాల ఎంత బలం ఉంది, ఎంత దైవీ శక్తి ఉంది, ఎంత దైవీ శక్తి పనిచేస్తుంది అనేది గురువులకు మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియదు.
అందుకనే నేను చెప్పేది ఏమిటంటే మనము కంపేర్ చేసుకోకూడదు. అలాగే మనం కూడా ఒత్తిడి పడకూడదు. ఏమిటి ఆ, ఫలితం గురించి ఆలోచించకూడదు. మనము ఒత్తిడి దేనికి పడాలంటే, అయ్యో ఇంకా సాధన చేయలేదు, ఈరోజు జపం చేయలేకపోయాను, ఈరోజు ఆ పుస్తకం చేయలేకపోయాను, సాధన వైపుగా మనము మనము ఆ, బాగా ముందుకు వెళ్ళటానికి ఉత్సాహంగా మనము అది చేయలేదు, ఇది చేయలేదు అని జపం చేయటము, ధ్యానం చేయటము అది చేయాలి. కానీ ఫలితం గురించి చేస్తే అప్పుడు అది లేనిపోని స్ట్రెస్ వస్తుంది, ఆధ్యాత్మిక ఒత్తిడి మాట. ఇది కొత్త, మళ్ళీ సైకియాట్రిస్ట్ దగ్గరికి పరిగెత్తాలి. కనుక మీరు చెప్పింది కరెక్ట్, మంచి ప్రశ్న తెచ్చారు నేంద్రి గారు. దేహభావన ఉంటుంది, ఉనికి ఉంటుంది, క్రమంగా సాధన చేస్తాము, అది పెరుగుతూ పోతుంది, దాని ఆత్మబలం పెరుగుతూ ఉంటుంది, ఈ దేహభావన క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. ఆ సిద్ధినప్పుడు మనోనాశం అవుతుంది. ఇది జరిగే ప్రక్రియ. అర్థమైందండి? అర్థమైంది. ఇప్పుడు అరే ఇట్లా మనోనాశం అయ్యాక జ్ఞాత నేనుగా ఉండుట కదా. ఇప్పుడు ఈ ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైన పదం, స్క్రీన్ షేర్ చేయాలి కదా. చాలా ముఖ్యమైనది ఏమిటి ఇది? కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్. ఇక జ్ఞానం అవసరం అయిపోయింది, ఎందుకంటే సిద్ధి వచ్చేసింది కదా, సిద్ధి పొందేశాం. సిద్ధి పొందాక ఉండటమే. కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్. ఇక విస్తరాకు పారేసాయి, పెద్ద ముళ్ళు పారేసాయి, కొరివి గట్టి పారేసాయి. చింతన అవసరం లేదు. ఎందుకని? చిత్తుగా ఉన్నాం. రామకృష్ణ పరమహంస దీన్నే ఏమన్నారంటే, అడ్రస్ గమ్యం చేరే వరకే ఉత్తరం మీద అడ్రస్ కావాలి, కానీ గమ్యం చేరాక ఆ పోస్ట్ కార్డు మీద అడ్రస్కి సిగ్నిఫికెన్స్ లేదు, ప్రాధాన్యత లేదు, మెసేజ్కి ప్రాధాన్యత. ఉత్తరం వెళ్ళే వరకు ప్రాధాన్యత దేనికి? అడ్రస్ ప్రాధాన్యత. మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ లెటర్ రాశారండి మీ అబ్బాయికి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వరకు ఏం ఇంపార్టెంట్? అడ్రస్ ఇంపార్టెంట్, అవునా? పోస్ట్ మ్యాన్ అడ్రస్ లేకపోతే చేరదు అది. అక్కడికి వెళ్ళిపోయింది, మీ అబ్బాయికి ఇచ్చేసాడు కార్డు. అప్పుడు దాకా ఏం ప్రాధాన్యం? అప్పుడు దాకా అడ్రస్ ప్రాధాన్యం కదా. చేరిపోయింది, గమ్యం చేరిపోయాక ప్రాధాన్యత ఆ కార్డులో ఉన్న రాసిన మ్యాటరు, మీరేం రాశారో అది చదువుకోవాలి అప్పుడు. అలా కాకుండా మీ అబ్బాయి అడ్రస్ని బట్టి పడుతున్నాడు అనుకోండి, అది అసమంజసం కదా, ప్రయోజనం లేదు కదండి. అందుకని రామకృష్ణులు చెప్పారన్నమాట ఈ ఉపమానం. అంటే మనము ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాము, పెద్ద ములిలాగా, కొరివి కట్టెలాగా, మిగతా కట్టెలన్నింటినీ కాల్చడానికి, భోజనం చేయడానికి విస్తరాకును. ఎన్ని ఉపమానాలు చెప్పారు చూడండి మహానుభావులు. అక్కడికి వెళ్ళిపోయాక పోస్ట్ కార్డు వెళ్ళిపోయింది, భోజనం చేసేసాం, చిన్న ముళ్ళన్నీ తీసేసాం, మిగతా కట్టెలన్నీ కాలిపోయినాయి, ఉనికిగా ఉన్నాం, మనోనాశం అయిపోయింది. అప్పుడు జరిగేది ప్రక్రియ. ఈ యాక్చువల్గా ఇందిరి గారి ఇటువంటి ప్రశ్నలు మనకి రావాలండి, ఇందిరి గారు వేసినట్లు. అప్పుడే మనకి క్లారిటీ వస్తుంది. లేదంటే అంతా ఒకటే కదండి, ఎంత చెప్పుకున్నా బ్రహ్మసత్యం జగన్నిచ్చే కదండి, అసలు ఇన్ని తరగతులు మనకి అవసరమా ఏంటి, ఏ బుక్ చూసినా ఇదే ఉంది కదండి, ఇవన్నీ వస్తాయన్నమాట. కాదు,
అవసరమే. ఎందుకంటే క్రమంగానే వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్పే వెళ్ళాలి. పోస్ట్ కార్డు రాసేటప్పుడు అడ్రస్ ఇంపార్టెంట్, అక్కడ మ్యాటర్ కాదు. రాసేటప్పుడు మ్యాటర్ ఇంపార్టెంట్, మళ్ళీ అడ్రస్ ఇంపార్టెంట్, మళ్ళీ వెళ్ళిపోయాక మళ్ళీ అడ్రస్ ఇంపార్టెంట్ కాదు. స్టెప్ బై స్టెప్పే చేయాలి. అందుకని క్రమసాధన అంత ముఖ్యం. లేదంటే మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టేసి అటు ఇక తిరుగుతూనే ఉంటాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. అందుచేత మన ఇక్కడ బాగా పట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విచారణతోనే, ఈ శాస్త్ర వాసనతోనే సంతృప్తి చెంది ఎలాగ చేస్తూ నేను ఒక మాట చెప్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అవసాన దశలో, ఇవాళ స్వాతంత్ర దినోత్సవం కూడా, అవసాన దశలో వారు బాధపడ్డారట. ఏమిటండి, మీరు విశ్వకవి అని మీకు బిరుదిచ్చారు కదా, గీతాంజలి శాంతినికేతనం పెట్టారు, గీతాంజలి అని ఎన్నో రాశారు, దేశానికి జాతీయ గీతం అందించారు, అంత సాధించారు కదా అంటే ఆయన అన్నారట ఒక మాట, నేను భావాలను అక్షర రూపంలో వ్యక్తీకరించడం కోసం నా జీవితం అంతా ఖర్చు పెట్టేశాను, అలా ఉండటం అనే దానికి నాకు సమయం చెక్కలేదు అన్నారట. చాలా ముఖ్యం అండి. మనం పట్టుకుంటే ఆయనకి తెలిసింది దాని విలువేంటో. ఈ పుస్తకాలు చదవటము, ఈ విచారణలు చేయటము, ఈ సత్సంగాలు, ఇవన్నీ ఉండుట కొరకు. వీటిలోనే మనం సమయాన్ని పెడితే మంచిదే, కానీ విత్తనం నాటి, చెట్లు పెంచి, అన్నీ చేసి చివరికి ఫలం తినకుండా ఉండటం అయిపోతుంది. ఆ ఉనికిగా ఉండుట అనేది ఆ ఫలం మాట, సిద్ధి అది. అందుచేత మనము, గురువు గారు ఏం చెప్పిస్తారంటే మనకి అన్నీ చెప్పిస్తారండి, అన్ని మార్గాల్లో. ఇప్పుడు మనం గమనిస్తే గురువు గారు అటు కర్మ మార్గం ఉంటుంది, భక్తి మార్గం ఉంటుంది, యోగ మార్గం ఉంటుంది, జ్ఞాన మార్గం కూడా ఉంటుంది, మళ్ళీ కైవల్యపు సూచనలు కూడా చేస్తారు. ఎందుకంటే ఎవరికి ఎంత బలమో, అలాగే మనలో అన్ని బలాలు ఉంటాయి. మనం చెప్పుకోవడానికి భక్తి మార్గం, యోగ మార్గం అంటాం, కానీ అన్ని విడివిడిగా ఉండవు. విడివిడిగా ఉంటాయండి. చెప్పండి, ఇప్పుడు మనందరము, ఇప్పుడు సత్య గారు భక్తురాలా జ్ఞాన మార్గంలో అన్నారంటే ఎలా చెప్తాం? బాగా కలిసే ఉన్నాయి అన్నీ. ఎందుకంటే మనసు ఉన్నది, భావన ఉన్నది, బుద్ధి ఉన్నది, విచారణ ఉన్నది, కలిసే ఉన్నాయి. అయితే ఈశ్వర అనుగ్రహం ఏమిటంటే, ఒక్కొక్కరికి బాగా భావనతో బాగా ఉన్నదనుకోండి, వారు ఆ భక్తితో ఆ పరాకాష్ఠ స్థితికి వెళ్ళిపోయి జ్ఞానస్థితికి వెళ్ళగలే సామర్థ్యం ఉంటుంది. ఇంకొకరికి ఆ కర్మరూప బ్రహ్మమును అందరిలో చూస్తూ కర్మ చేయటం ఉంటుంది. అది చెప్పలేమండి ఎవరికి ఎట్లా ఉంటుందో. గురువులకు తెలుస్తాయి ఇవన్నీ, గురువులకి ఇవన్నీ తెలుసండి. అందుకని గురువు అంటే ఏంటంటే, ఆ స్థాయి భేదము, ఆ స్థితి భేదము, ఆ వికాసము, మన బలము, మన జన్మాంతర చిత్తవృత్తుల మూట ఎంత ఉంది, ఎంత బలం ఉంది, ఎంత సాధన ఉంది, ఆయనకి మాత్రమే తెలుసు. ఈ భూ ప్రపంచంలో ఎవరికీ తెలియదండి, గురువుకు తప్ప. అందుకని మనం ఏదన్నా ఒక డౌట్ వచ్చినప్పుడు మనం అడిగినప్పుడు ఆయన ఒక్కళ్ళే చెప్పగలరు. ఈ భూ ప్రపంచంలో ఇంకెవరు చెప్పలేరు. ఆయన అంటే నా ఉద్దేశం గురువు. అంటే ఆ గురు సత్తా నిన్న మనం చెప్పుకున్నట్టు ఎవరి చేత అయినా చెప్పబడవచ్చు. ఆ గురు సత్తాకి మాత్రమే తెలుస్తుంది జ్ఞాన మార్గం. అందుకనే కత్తి అంచు మీద నడవటం అన్నమాట. అందుకే మనం చెప్తారు కదా పెద్దస్వామి గారు, నిలబడదు ఏంటి, కాలు దిగటం కాదు తల దిగిపోతుంది అని చెప్పేసి. మామూలు మిగతా మార్గాలు కాలు దిగుతుంది, జ్ఞాన మార్గంలో అట్లా కాదు. ఎందుకంటే ఏమాత్రము చేసినా
ఇంకోవైపు వెళ్ళిపోతాం. విక్షేపం వచ్చేసింది అనుకోండి, ఆ విపరీతమైన మానసిక పరిస్థితులు అవన్నీ వస్తాయి. ఒకవేళ అటువంటి మనకు విక్షేపం వచ్చి అటు వెళ్ళిపోయినా, అందుకే పౌర్ణమి సత్సంగానికి మనం గురువుకి ప్రత్యక్షంగా వెళ్ళాలండి. ఇట్లా ఈ వాట్సాప్ల్లోనూ ఈ ఫోన్లోనూ అయ్యే పని కాదు. అప్పుడు ఏంటంటే ఆ గురువుకి అలా వెళ్ళినప్పుడు గురువుకి వెంటనే ఎలా వెనక్కి తీసుకురావాలి, ఎలా అయినా సరైన దారిలో పెట్టాలి వెంటనే తెలుస్తుంది. అది చూసాను, మనం చూసిన వెంటనే తెలిసిపోతుంది. అడుగడుక్కి జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇక ఇట్లా మనస్సు నేనుగా ఉండుట, బుద్ధి నేనుగా ఉండుట, జ్ఞాత నేనుగా ఉండుట. ఇక జ్ఞానం అయిపోయాక అప్పుడు ఏంటి? జ్ఞానాతీత, అది కైవల్యం. అంటే నేను ఉన్నానులో నేను పోతుంది, ఉండుట అంతే. తర్వాత ఇది ఒకటి మనం చెప్పుకుందామండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఏముందండి? ఇక్కడ రజ్జు సర్ప భ్రాంతి. అంటే మనం బాగా లైట్ వేసి బాగా చూసామనుకోండి, ఇప్పుడు చూసాం, ఇప్పుడు తాడు అని తెలుస్తుంది. ఇది ఆ తాడు ఆ ప్లేస్లో ఏదో కొద్దిగా కన్నంలాగా కనిపించింది, కానీ నిజానికి అది కన్ను కాదు. మనం ఇంత దగ్గరగా చూస్తే కానీ మనకు తెలియలేదు. మనము మస్కగా చూసినప్పుడు ఏమైందంటే ఇది ఏదో కన్నులాగా కనిపించింది, పాము అని భ్రాంతి చెందాం. ఇది ఎప్పుడు వచ్చిందండి మనకి? ఇది ఇవాళ నేను గ్రూప్లో పోస్ట్ చేశాను. పసిపిల్లలకి పాము అంటే భయం ఉండదు వాళ్ళకి. చిన్నప్పుడు పాము అంటే భయం ఉండదు. అది తర్వాత ఎక్వైర్ చేసుకున్న తర్వాత వచ్చింది. అది మనకు కూడా బ్రహ్మముగా ఉన్నప్పుడు బ్రహ్మముగానే ఉన్నాం మనం. ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నవి భయాలు, తెచ్చిపెట్టుకున్నవి దోషాలు, ఇవన్నీ మనమే తెచ్చిపెట్టుకున్నాం. ఈశ్వర సృష్టిలో మీరు గురువు గారు మన చతుర్వేద పరమరహస్యం కూడా చెప్పారు. ఈ సూక్ష్మం అంతా కూడా మనం తెచ్చిపెట్టుకుందే. భగవంతుడి సృష్టిలో ఈ అరిషడ్ వర్గాలు లేవు. మరి మనకి కనిపిస్తున్నాయి కదండి. ఇది పాములాగా కనిపిస్తున్నాయి. ఉన్నది తాడైనా, తాడులో పాముని చూసి ఎలా భ్రమ చెందుతున్నావో అట్లా ఆ భ్రమలో ఉన్నవానికి, దా దేహభావంలో ఉన్నవానికి అరిషడ్ వర్గాలు ఉన్నాయి. నామరూపాలను తీసుకొచ్చినప్పుడు మనకి ఇది వచ్చిందని చెప్పుకోవచ్చు అండి. చెప్పుకోవచ్చు. నామరూపాలు తీసేస్తే సచ్చిదానందమేగా. ఇది ఈ రజ్జు సర్ప న్యాయం అనేది మనకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయనేమో ఉన్నది ప్రకాశము, ఉన్నది బ్రహ్మం అంటారు. సాధకుడికేమో ప్రపంచమే కనిపిస్తుంది, అదేంటో కనపడదు. పోనీ అంటే ఏదైతే ఉందంటున్నారో అదేమో కనపడటం లేదు, ఏదైతే లేదంటున్నారో అది ప్రత్యక్షంగా కనపడుతుంది. పైగా పాము ప్రత్యక్షంగా ఉంది వాడికి ఆ చూసిన క్షణంలో. ఇక్కడ ఒక మాట వేశారండి, చాలా ఇంపార్టెంట్. ఉంది కానీ కనపడట్లేదు. ఉండి కనపడన్నది నిర్ణయించాలి. దానికి అభ్యాసం జరగాలి.
ఎందుకు అభ్యాసం అంటే అంతకుముందు అభ్యాస బలం చేత పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు పాము భయం లేదు. ఆ తర్వాత కాలక్రమంలో ఆ పాము భయం అనేది వచ్చింది. అంటే నీకు ఈ ఈ అరిషడ్ వర్గాలు అనేవి ఈ మనసు ఉన్నది అనే భావన అభ్యాస బలం చేత వచ్చింది, కానీ నిజంగా నీకు లేదు. అది అభ్యాస బలం చేతే అజ్ఞానం బలపడి ఉన్నది కనపడటం లేదు, లేనిది కనపడుతుంది. ఉన్న పరమేశ్వరుడు తాడు కనపడటం లేదు, లేని ప్రపంచము పాము కనపడుతుంది. మరి పరిష్కారం ఏమిటి? మార్చుకోవటం, అభ్యాసం, అంతే. అభ్యాసం మార్చేసరికి ఏమైపోయింది? ఉండి కనపడంది ఉన్నది ఉన్నట్టుగా నిర్ణయం. ఉండి కనపడనిది ఏంటి? ఈ బ్రహ్మము, ఉనికి, ప్రకాశము, జ్ఞానము, ఇది ఉండి కనపడటం లేదు. ఇది నిర్ణయించబడిపోయింది. ఈ లేక కనపడే ఈ ప్రపంచము, ఈ ఆలోచనలు, ఈ మనసు నిషేధించబడిపోయింది. ఈ రెండు ఏకకాలంలో జరుగుతుందండి. ఇప్పుడు మనకి ఏకకాలంలో పాము కనపడదు, తాడు కనపడుతుంది. అవునా కదా? సడన్ గా జరుగుతుంది అది. ఆగంతుకం ఇదేనండి. ఆగంతుకం అంటే ఇదే. ఆగంతుకం అంటే సడన్ గా పాము పోయిన తాడు వచ్చింది. అందుకని అభ్యాసం క్రమంగా చేయాలి. ఫలితము ఆగంతుకంగా వస్తుంది. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఇంకా అక్కడ మనలో వచ్చింది జ్ఞానం అనేది మనకు ఆగంతకంగా వచ్చింది. అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది అనుకోవాలి కదండి. లైట్ అంటే ఇప్పుడు తాడు, పాము, లైట్ వేసారు, లైట్ వెలుగుతుంది. గురువు వచ్చి లైట్ వేసారు. లైట్ వేసి వెళ్ళి దగ్గరగా చూడమన్నారు. అంతకుముందు భయపడే వాళ్ళని కాస్త ఆ గురువు మీద నమ్మకంతో కొంచెం గురువుతో పాటు చేయి పట్టుకుని దగ్గరికి తీసుకెళ్లారు గురువు. ఆయన మీద నమ్మకంతో గురువు దగ్గర ఉన్నారు కదా, ఏమీ అవ్వదులే అని చెప్పేసి అప్పుడు జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆ క్షణంలో పాము పోయిన తాడుంది. ఆ క్షణం ఒకసారి చూసేశాక మళ్ళీ పాము కనపడదు. మళ్ళీ భయపడడం కదా, ఇక కనపడదు. అవును. ఇది ఇట్లా జరుగుతుంది పరిణామం. అందుకని మనము 3 ఐదులు గుర్తుపెట్టుకోవాలండి. సృష్టి, స్థితి, లయము, తిరోధాన, అనుగ్రహములు. కర్మ మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గము, కైవల్య మార్గం. అంటే ఈ రాకడా పోకడా గమనిస్తున్నాం కదా, ఇది ఎంత త్రిపుటి. అన్ని త్రిపుట్లకి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అన్నాం కదా. ఈ 5 మార్గాలు ఉపయోగించి ఈ సచ్చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములు అనే లక్షణములను గుర్తించి ఆ లక్షణములతో ఉండాలి. లక్షణము స్వానుభవ నిర్ణయం. చింతన చేసి విచారణ చేసేసి లక్షణాన్ని గుర్తించామండి, చింతన పని అయిపోయింది. ఇక ఉండుట. ఇక ఆ లక్షణాలతో ఉండుట. ఎందుకు మా గురువు గారు ఆ 108 మహావాక్య మన్ననాలు చేపిస్తున్నారు? ఇప్పుడు మన గురు ప్రార్థన అంతా కూడా లక్షణాలే. ఇలా అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు, ఏ దేవత అయినా చూడండి, అన్ని సహస్రనామాల్లో బ్రహ్మము లక్షణాలే ఉన్నాయి. ఆ లక్షణములను అర్థం చేసుకుని ఆ లక్షణమును గుర్తించి ఆ లక్షణాలతో ఉండాలి, చిత్తుగా ఉండాలి. అంటే ఆ మార్పు జరగాలన్నమాట. అలా మనం అభ్యాసం చేయగా ఆ మార్పు జరుగుతుంది. ఉండుట కొరకు అభ్యాసం చేయాలి, అంతేగాని సాధన కొరకు కాదు, ఉండుట కొరకు.
ఇట్లా మనము ఈ 5వ శ్లోకంలో ఎట్లా మనసు నేనుగా ఉన్నవాడు మనసు ఎలా నిగ్రహిస్తాడు అంతర్ముఖమై, ఆ తర్వాత మనోనాశం ఎలా అవుతుంది, అయ్యాక అంతర్ముఖం బహిర్ముఖం ఇక ఏమీ లేకుండా ఆ చైతన్య వికాసం ఎలా ప్రారంభమవుతుంది, అక్కడికి వెళ్ళిపోయాక ఆ జ్ఞానం ఆ లక్షణం మారిపోయి జ్ఞానాతీతం మాటిక ఉండు, ఇక్కడ సత్ ఉంటుంది అంతే, సత్ జ్ఞానాతీతం. ఇట్లా మనకి మొత్తము ఈ 5వ శ్లోకంలో చెప్పారు. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మనము పూర్ణమంత్రంలోకి వెళ్ళబోయే ముందు? సమయం అయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.